ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి నిజాలు చెబుతుంటే వైసీపీ నాయకులు నిజం ఒప్పుకోవడం లేదని చెప్పారు. కల్తీ జరిగిందని మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిజం ఒప్పుకున్నారని, ఆ భగవంతుడే వైవీ చేత నిజం చెప్పించాడని అన్నారు. అయినప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సంయుక్తంగా నిజాలను వెల్లడిస్తే జగన్ బ్యాచ్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. దేవుణ్ణి రాయి అన్న కరుణాకర్ రెడ్డికి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నివసించే అర్హత లేదని ఎమ్మెల్యే శ్రీనివాసులు మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామికి వాడిన అన్నప్రసాదాల్లో, లడ్డు ప్రసాదాల్లో, నెయ్యిలో కల్తీ జరిగిందని ఒప్పుకోవడం కూడా సాక్షాత్తు నిన్న ప్రెస్ మీట్లో మీ అందరికి కూడా తెలిసిందే. ఒక పక్క వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెప్తున్నాడు, ఇంకొక పక్క ఇంకొక చైర్మన్గా 2 సార్లు మన తిరుపతి స్థానిక మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కల్తీ జరగలేదనేసి ఏదో ఆయన వేదాంతాలతో పాటు ఏదో కూడిన ఎన్ని మాటలు, ఒక తప్పును ఎన్నిసార్లు చెప్పినా అది తప్పే అవుతుందే కానీ నిజమైతే కానే కాదు. అది భూమన కరుణాకర్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఒక తప్పును చెప్పేదానికి వేదాంతాలతో కూడిన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకొస్తున్నాడు. అది ఎప్పుడు నిజం కాదు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ అవాస్తవాలు. కల్తీ జరిగిందని ఒక చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. త్వరలోనే ఏడుకొండల వెంకటేశ్వర నీకు కూడా మంచి బుద్ధి ప్రసాదిస్తాడు.